మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ హైకోర్టు కేసు అప్డేట్ గురించి ఈ వీడియో తెలుసుకుందాము. సో ఏదైతే మనకు టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చినటువంటి సెలక్షన్ లిస్టులో తమకన్నా తక్కువ మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులకు మరి జాబ్ రావడం జరిగిందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు మరి ఆందోళన చెందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి కొద్దిమంది అభ్యర్థులు మెరిట్ లిస్ట్ని ఎందుకు ప్రచురించలేదని చెప్పేసి మరి హైకోర్టును ఆశ్రయించారు. సో దానికి సంబంధించి మరి హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు చూడవచ్చు, ప్రతిభావంతుల జాబితా ఎందుకు ప్రచురించలేదు, వివరాలు సమర్పించాలని పోలీస్ నియామక మండలికి హైకోర్టు ఆదేశం. సో ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీస్ కానిస్టేబుల్ల ఎంపిక పరీక్ష రాసిన వారికి సంబంధించి ప్రతిభావంతుల జాబితా, దాన్నే మనం మెరిట్ లిస్ట్ అంటాము. సో దాన్ని ఎందుకు ప్రచురించలేదో తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలిని హైకోర్టు ఆదేశించింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. సో మెరిట్ జాబితాను ప్రచురించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థుల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్, మరి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ హైకోర్టుకి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలను పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.